గణపతిని శివుడు ఎందుకు తల నరికాడు, హస్తముఖం ఇచ్చాడు? మనకు వినాయకుడు తెలియడమే కాదు, విఘ్నహారతిగా పూజించబడే గణపతి శివుడు సొంత కుమారుణ్ణి ఎందుకు చంపాడు? గణపతి జన్మరహస్యం కాదు, గణపతి అవతరించడానికి జరిగిన విచిత్రమైన సంఘటన ఏంటి? పార్వతీదేవి శివునితో కాకుండా స్వయంగా మట్టితో చేసిన పిండిని ప్రాణం పోసి ఒక అబ్బాయిగా తయారు చేసింది. అతన్ని తాను స్నానం చేస్తున్నప్పుడు కాపలగా కాసేపు ఉంచింది. ఆ సమయంలో శివుడు అక్కడికి వచ్చాడు. కానీ విఘ్నేశ్వరుడు శివుణ్ణి లోపలికి రానివ్వలేదు. అమ్మ చెప్పిన మాట ఆదేశము అని గణేశుడు గట్టిగా నిలబడ్డాడు. శివుడు కోపంతో ఎవరు ఆయన మార్గాన్ని అడ్డుకున్నారో వారిని సహించడు కదా. గణేశుడు తల నరికేశాడు. పార్వతి వచ్చి చూసేలోపు తన ప్రేమతో పుట్టిన కుమారుణ్ణి హంతమయ్యాడని, ఆమె ఆగ్రహంతో సమస్త లోకాల్లోని ధ్వంసం చేశానని హెచ్చరించింది. అప్పుడు శివుడు శాంతమయ్యాడు. బ్రహ్మతో ఇతర దేవతలతో కలిసి ఉత్తర దిశలో వెళ్ళి మొదట కనిపించే జీవి తల తెచ్చేలా ఆదేశం ఇచ్చాడు. అది ఏనుగే. గణపతికి ఏనుగు తల అమర్చారు. ఇప్పటి నుంచి ఆయనని ప్రథమ పూజ అందుకునే దేవుడిగా ప్రకటించారు. భక్తి అంటే కేవలం గుడికి వెళ్ళడం కాదు, జ్ఞానంను ప్రకటించి నమ్మకాన్ని నిలబెట్టుకోవడం. శివుడు తండ్రి అయినప్పటికీ గణేశుని ధైర్యాన్ని చూసి మనసు తడిసిపోయింది. అప్పటి నుంచి మనము గణేశుని విఘ్నహారతిగా పూజించడానికి ప్రథమ పూజ చేస్తే సాంప్రదాయానికి ఇది మొదటి కారు. ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం మై ఛానల్ని లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.